శ్రీకృష్ణుడి కథ అనేది భారతీయ పురాణాలలో అత్యంత ప్రాముఖ్యమైనది. విష్ణువు యొక్క అవతారంగా శ్రీకృష్ణుడు పుట్టి, తన జీవితంలో అనేక అద్భుతాలు, ధర్మరక్షణలు, భక్తి, ప్రేమ, యుద్ధాలు మరియు జీవన సూత్రాలు ప్రదర్శించారు. కొన్ని ముఖ్యమైన సంఘటనలు వివరించడం జరిగింది. శ్రీకృష్ణుడి జననం ద్వాపర యుగంలో మధురా నగరంలో రాజు కంసుడు తన బంధువులను హత్య చేయడం ద్వారా రాజ్యాన్ని ఆక్రమించాడు. దేవకి అనే రాజకుమారి కంసుని బంధువుగా ఉండేది. దేవకి కుమారుడే కంసుని హతమార్చి రాజ్యాన్ని తిరిగి ధర్మానికి అనుగుణంగా నిర్వహిస్తాడని భవిష్యవాణి జరిగింది. ఈ భయంతో కంసు దేవకి కుమారులను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే దేవకి కుమారుడు శ్రీకృష్ణుడు వసుదేవుని మరియు యొక్క కుమారుడిగా జన్మించాడు. వసుదేవుడు కృష్ణుడిని రక్షించడానికి ఆయన గోకులంలో యశోద మరియు నందుకి అప్పగించారు. కృష్ణుడు బాల్యంలో అనేక అద్భుతాలు ప్రదర్శించారు. గోపికలతో కలిసి రాసలీలలు ఆడారు, పశువులను రక్షించారు మరియు అనేక రాక్షసులను సంహరించారు. తన బాలలీల ద్వారా భక్తులకు ధర్మాన్ని, ప్రేమని మరియు భక్తి మార్గాన్ని చూపించారు. మహాభారత యుద్ధం సమయంలో కృష్ణుడు పాండవులకు సారథిగా వ్యవహరించారు. అర్జునుడు యుద్ధ భూమిలో నిస్పృహలో పడిపోయినప్పుడు కృష్ణుడు భగవద్గీతను ఉపదేశించారు. ఈ ఉపదేశంలో కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం వంటి మార్గాలు వివరించారు. కృష్ణుడు 8 భార్యలను వివాహం చేసుకున్నాడు. వారిలో రుక్మిణి, సత్యభామ, జాంబావతి, కలింది, భద్ర, నగ్నజితి, మిత్రవింద, లక్ష్మినికి ముఖ్యమైన వారు. ప్రతి భార్యతో ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి వారి ద్వారా అనేక కథలు ప్రసిద్ధి పొందాయి. రాధ మరియు కృష్ణుల ప్రేమ అనేది భక్తి మరియు ప్రేమ యొక్క పరమ ఉదాహరణ. రాధ కృష్ణుని అమితమైన ప్రేమను పొందిన గోపిక. రాధాకృష్ణుల ప్రేమ కథలు భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలిచాయి. కృష్ణుడు తన జీవితంలో అనేక సందర్భాల్లో భక్తులకు ఉపదేశాలు ఇచ్చారు. భగవద్గీతలో ఆయన కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం వంటి మార్గాలు వివరించారు. తన జీవితంలో ధర్మాన్ని పాటించడం, ఇతరుల పట్ల ప్రేమను చూపించడం మరియు భక్తిని పెంపొందించడం ముఖ్యమైన సూత్రాలు. శ్రీకృష్ణుడి కథ అనేది ప్రేమ, భక్తి, ధర్మం మరియు జీవన సూత్రాలు సమాహారం. తన జీవితంలోని ప్రతి సంఘటన భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ కథను తెలుసుకోవడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు.